తెలుగు సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు పూరీ జగన్నాథ్. మిగతా డైరెక్టర్లు హీరోలకి క్యారెక్టర్ రాస్తే పూరీ జగన్నాథ్ ఆ హీరోల ఒంటి నిండా యాటిట్యూడ్, నరనరాల్లో పొగరు నూరిపోస్తాడు. సినిమాని ఏళ్ల తరబడి చెక్కడం కాదు బ్రో, కేవలం 2 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ కొట్టే దమ్మున ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పూరీ జగన్నాథ్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక పోకిరితో చెప్పించిన ముంబైని ఊడ్చేయడానికి రాలేదు బ్రో, రూల్ చేయడానికి వచ్చా అని ఒక బిజినెస్ మ్యాన్తో చెప్పించినా అది ఆయన పెన్నుకే సాధ్యం. 100 కోట్లు సంపాదించడం, నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే అన్ని కోల్పోయి రోడ్డున పడటం, మళ్లీ కసితో ఫీనిక్స్ పక్షిలా పైకి లేవడం, సినిమా కంటే 100 రెట్లు క్రేజీగా ఉండే పూరీ రియల్ లైఫ్ జర్నీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సక్సెస్ అనేది పూరీ జగన్నాథ్కి ఊరికే రాలేదు బ్రో. వైజాగ్ నర్సీపట్నం నుండి డైరెక్టర్ అవ్వాలనే పిచ్చితో చెన్నై ట్రైన్ ఎక్కినప్పుడు జేబులో రూపాయి లేదు, తిండికి తిండి లేక, తల దాచుకోవడానికి ఇల్లు లేక, చెన్నై ప్లాట్ఫారాల మీద ముడుచుకుని పడుకున్న రాత్రిళ్ళు ఎన్నో ఉన్నాయి. సినిమా ఆఫీసుల గేట్ల దగ్గర కాళ్ళు అరిగేలా తిరిగారు. కాని లోపల ఉన్న కసి చావలేదు. అలా కష్టపడి టాలీవుడ్ని షేక్ చేసిన రామ్గోపాల్ వర్మ కంటపడ్డారు. ఆర్జీవీ డెన్లోకి అడుగు పెట్టాక సినిమాని ఎంత ఫాస్ట్గా తీయాలో, డైలాగ్ని ఎంత షార్ప్గా రాసుకోవాలో గురువుని మించి నేర్చుకున్నాడు ఈ శిష్యుడు. 2000 సంవత్సరంలో ఒక కథ పట్టుకుని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లారు. కథ వినడమే ఆలస్యం. పవన్ కళ్యాణ్కి పూరీ యాటిట్యూడ్ నచ్చేసింది. అలా వచ్చిన మొదటి సినిమానే బద్రీ. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని థియేటర్లలో పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేశాయి. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ని బద్దలు కొట్టాడు. అక్కడితో ఆగలేదు బ్రో. రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఒకటా రెండా వరుసగా హిట్లు కొడుతుంటే ఇండస్ట్రీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. తెలుగు సినిమాకి ఒక కొత్త హీరో దొరికాడు. ఆయనే రవితేజ. ఆ క్యారెక్టర్ వెనక ఉన్న బ్రెయిన్ పూరీ జగన్నాథ్. ఇక 2006లో పూరీ జగన్నాథ్ రాసిన ఆ ఒక్క పోకిరి కథ టాలీవుడ్ 75 ఏళ్ల హిస్టరీని తిరగరాసింది బ్రో. మహేష్ బాబుని అప్పటివరకు ఎవరూ చూడని ఒక అల్టిమేట్ మాస్ అవతారంలో చూపించి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ క్లీన్ స్వీప్ చేసేశాడు. కానీ ఇక్కడొక క్రేజీ ట్విస్ట్ ఉంది బ్రో. టాలీవుడ్ హిస్టరీని మార్చేసిన ఆ పోకిరి కథని పూరీగారు మొదట రాసింది మహేష్ బాబు కోసం కాదు. ఉత్తమపుత్రుడు అనే పేరుతో ఈ కథని మొదట 2-3 టాప్ హీరోలకి చెప్తే వాళ్లు రిజెక్ట్ చేశారు. కాని ఎప్పుడైతే మహేష్ బాబు దగ్గరికి ఈ కథ వెళ్ళిందో, కథ విన్న మొదటి సెకండ్లోనే మహేష్ ఫిక్స్ అయిపోయాడు. పూరీని నమ్మి బ్లైండ్గా ఆ క్యారెక్టర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. రిజెక్ట్ చేసిన వాళ్లందరికీ థియేటర్లలో రికార్డుల వేటతో ఆన్సర్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత రామ్ చరణ్ని చిరుతతో లాంచ్ చేసింది ఆయనే. అల్లు అర్జున్కి దేశముద్రుతో ఫస్ట్ టైం 6 ప్యాక్ ఇచ్చి మాస్ హీరోని చేసింది ఆయనే. ప్రభాస్లోని ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ని బుజ్జిగాడు తో బయటకి తీసింది ఆయనే. హీరో ఎవరైనా సరే పూరీ చేతిలో పడితే వాళ్ల రేంజ్ మారిపోవాల్సిందే. బ్యాంకాక్ బీచ్లో కూర్చుని 15 రోజుల్లో స్క్రిప్ట్ రాస్తాడు, 50 రోజుల్లో సినిమా కంప్లీట్ చేస్తాడు. అది పూరీ స్పీడ్. కాని లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు బ్రో. పూరీ జగన్నాథ్ సినిమా స్టోరీ కంటే క్రేజీ ట్విస్ట్ ఆయన రియల్ లైఫ్లో జరిగింది. ఒకానొక టైంలో 100 కోట్లు సంపాదించి టాలీవుడ్ని శాసించే స్థాయికి వెళ్లారు. కానీ ఆయన నమ్మిన సొంత మనుషులే, క్లోజ్ ఫ్రెండ్సే ఆయనకి దారుణంగా వెన్నుపోటు పొడిచారు. ఆస్తులన్నీ లాగేసుకున్నారు. సంపాదించిన 100 కోట్లు పోయి ఆఖరికి కార్లకి పెట్రోల్ కొట్టించడానికి, ఆఫీస్ మెయింటెనెన్స్కి కూడా డబ్బులు లేని దారుణమైన పరిస్థితిని చూశారు పూరీ. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హీరోలు దూరం పెట్టారు. అందరూ పూరీ పని అయిపోయింది అన్నారు. కానీ ఏ నార్మల్ మనిషైనా ఇన్ని కష్టాలు వస్తే గుండె పగిలి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు బ్రో. కాని పూరీ జగన్నాథ్ వేరే రకం. డబ్బులు పోతే ఏమైందిరా, నా బుర్రలో కథలు ఇంకా అలాగే ఉన్నాయి, నా పెన్నులో పవర్ ఇంకా తగ్గలేదు అంటూ జేబులో రూపాయి లేకపోయినా అదే పొగరుతో సిగరెట్ వెలిగించి బ్యాంకాక్ బీచ్కి వెళ్లి కూర్చున్నాడు. అవమానించిన వాళ్ల ముందే మళ్లీ ఒక కిల్లర్ స్క్రిప్ట్తో కంబ్యాక్ ఇవ్వడానికి పెన్నుకి పదును పెట్టాడు. పూరీ ఈజ్ ఎ బ్రాండ్ బ్రో. బ్రాండ్ ఎప్పటికీ చావదు. 2019లో ఎనర్జెటిక్ స్టార్ రామ్తో కలిసి
ఇస్మార్ట్ శంకర్ తో థియేటర్లలో బాంబ్ పేల్చాడు. బాక్సాఫీస్ దగ్గర మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టాడు. ఆ తర్వాత లైగర్ తో చిన్న దెబ్బ తగిలినా పూరీ ఎప్పుడూ తగ్గడు బ్రో. గెలిచినప్పుడు గాల్లో తేలడు, ఓడినప్పుడు గుండెలు బాదుకోడు. జేబులో రూపాయి లేకపోయినా అదే స్మైల్, అదే యాటిట్యూడ్తో రాజాల బతకడం ఒక్క పూరీ జగన్నాథ్ కే సాధ్యం. ఈ డైనమిక్ డైరెక్టర్ సినిమాలో మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ కొట్టి మన బిహైండ్ ది ఫేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఆల్.